అయోధ్య రామాలయం శుభముహూర్తానికి మరికొన్ని రోజులే మిగిలింది. ఈ శుభతరుణంలో నలుగురు పీఠాధిపతులు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించడం ఆసక్తికరంగా మారింది. రామాలయం నిర్మాణం కోసం శ్రమించిన శంకరాచార్య పీఠాధిపతులు ఈ వేడుకకు రాలేమని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీజేపీ కురువృద్ధుడు అద్వానీ ఈ వేడుకకు హాజరవుతున్నారు. ఈ నెల 22న అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. దేశ విదేశాల నుంచి శ్రీరాముడికి కానుకలు వెల్లువగా వస్తున్నాయి. ఇంకోవైపు ఆధ్యాత్మికవేత్తలంతా రామయ్య విగ్రహ ప్రతిష్ఠ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు బీజేపీ యూపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అయోధ్యలో పనులు పూర్తి చేసే పనిలో ఉంది. దేశంలోనే 4 ప్రధాన పీఠాలకు చెందిన శంకరాచార్యులు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు రాలేమని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రామాలయం నిర్మాణం జరగడం ఆనందంగానే ఉంది. కానీ సమయం సందర్భం లేకుండా రామాలయాన్ని ప్రారంభించడాన్ని, విగ్రహ ప్రతిష్టాపన చేయడాన్ని పీఠాధిపతులు వ్యతిరేకిస్తున్నారు. వైదిక శాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణం సాగడం లేదన్నారు పూర్వాంనాయ గోవర్ధన మఠ పూరి పీఠ శంకరాచార్య స్వామి శ్రీ నిచ్చలానంద సరస్వతి. భక్తితో కూడిన పవిత్ర కార్యక్రమంగా కాకుండా సమాధిలాగా ఆలయ నిర్మాణం ఉందని అభిప్రాయపడ్డారు. ఇంకా రామాలయం పూర్తి కాలేదు. నిర్మాణంలో ఉన్న ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు శ్రీ భారతీ తీర్థ శృంగేరి శారదా పీఠాధిపతులు శంకరాచార్య స్వామి. ఇల్లు పూర్తి కాకుండానే ఇంట్లోకి ఎలా గృహప్రవేశం చేయమో అలాగే నిర్మాణం పూర్తి కాకుండా ఆలయ ప్రారంభోత్సవము, ప్రాణ ప్రతిష్ఠ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. రాజకీయాల కోసం మోదీ ప్రభుత్వం అయోధ్య రామాలయ నిర్మాణాన్ని వాడుకుంటోందని ఆయన విమర్శించారు. అందుకే ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. అయోధ్యలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఇది సరైన సమయం కాదన్నారు శంకరాచార్య శ్రీ స్వామి సదానంద పశ్చిమాన్నాయ ద్వారక శారదా పీఠాధిపతులు. శ్రీరామనవమి రోజున ఈ కార్యక్రమం జరగాలని అభిప్రాయపడ్డారు. అప్పుడు ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి మోదీ ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేస్తోందని ఆరోపించారు శ్రీ స్వామి సదానంద. వైదిక శాస్త్రం ప్రకారం ఆలయ ప్రారంభోత్సవము, ప్రాణ ప్రతిష్ఠ వంటి కార్యక్రమాల్లో బ్రాహ్మణులే చేయాలి. కానీ ఇక్కడ పీఎం మోదీ చేతుల మీదుగా అన్ని కార్యక్రమాలు జరగడాన్ని తప్పుబట్టారు ఉత్తరాంనాయ జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి. అధికారం కోసం శంకరాచార్యుల పాదాలను పట్టుకున్న మోదీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అనైతిక ధర్మాన్ని పాటిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగమ శాస్త్రాలను విస్మరించి సొంత నిర్ణయాలతో జరుగుతున్న కార్యక్రమంగా స్వామి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి అభిప్రాయపడ్డారు. ఆ స్వామి రామయ్యపై వ్యతిరేకత లేదని, ప్రధాని మోదీ ఆ పార్టీ రాజకీయాల కోసం అయోధ్య రామయ్యను గెలుపు అస్త్రంగా ఉపయోగించడాన్ని తప్పుబడుతూ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావడం లేదని శంకరాచార్య పీఠాధిపతులు స్పష్టం చేశారు. మా అభిప్రాయాలు ఎలా ఉన్నా ప్రజలు ఆ శ్రీరాముని ఆశీస్సులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఇంకోవైపు నిన్నటి వరకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రావద్దని బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి చెప్పిన ఆలయ ట్రస్ట్ ఇప్పుడు ఆహ్వానించడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వయస్సును దృష్టిలో పెట్టుకుని ఆహ్వానం పంపలేదన్న ట్రస్ట్ ఇప్పుడు ఆయన రాక కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇది కూడా ప్రధాని మోదీ రాజకీయ ఎత్తుగడే అన్న వాదన వినిపిస్తోంది. అయోధ్య పేరు చెప్పగానే ఆ రామయ్య, ఆ తర్వాత అద్వానీ పేరే వినిపిస్తోంది. అలాంటి వ్యక్తిని ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి రావద్దని చెప్పడంతో ఆలయ ట్రస్టుతో పాటు మోదీ ప్రభుత్వం పైన విమర్శలు వెల్లువెత్తాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యతిరేకత ఉండకూడదన్న కారణంతోనే ఆఖరి నిమిషంలో అద్వానీని ఆహ్వానించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.